ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు. కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. ఇప్పుడు దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకురా భయ్, ఎందుకు తిట్టుడు? సపరేట్గా ఎలక్షన్ చూపెడితే అయిపోతాను, తిట్టుడు ఎందుకు? నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇది అన్నీ దాన్ని చెప్తే చాలా రకాల అర్థాలు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి, ఇవన్నీ ఇప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎంతైనా గొప్పోళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను. ఇంకా ఎదగాలనే కోరికతోనే రాజకీయంలో పనిచేస్తున్నాను, కార్యకర్తలకు పనిచేస్తున్నాను, కార్యకర్తలకు అండదండగా ఉండి పనిచేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి నేను నా కార్యకర్తలకు ఏం చేస్తున్నానని నా కార్యకర్తలకు తెలుసు. కాబట్టి నేను దాని విషయంలో చెప్పను. మీరు చేసింది ఇక అది చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి. మేము ₹1 పైరవి చేయలేదు, ₹1 కమిషన్ తినలేదు, ఒక పని చేయలేదు. మేము కార్యకర్తనే పని చేసినా కార్యకర్తగానే ఉన్నాం.